నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలో జేకే ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతో సమావేశం జరిపిన టీజేఎస్ ప్రో కోదండారాం కేసీఆర్ ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సరిగ్గా ప్లాన్ చేయక కోట్లు వృధా పోయాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని కార్యకర్తలతో అన్నారు. అందరూ కూడా మేము చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికలు అనేవి కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయాలు కావు. ఎన్నికలు అనేవి మనందరి మంచి చెడును ఆలోచించుకోవడానికి ఒక అవకాశం. మన కష్టాలు సుఖాలు చెప్పుకోవడానికి ఎన్నికలు ఒక వేదిక. మన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఎన్నిక అనేది ఒక అవకాశం. దీన్ని మనం ఎప్పుడు కూడా జారవిడుచుకోవద్దు. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఇవాళ మనము ఒక్కసారి తెలంగాణ గురించి, దేశ పరిస్థితుల గురించి ఒక మాట మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ విషయానికి వస్తే మనమందరం కొట్లాడి తెచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలులో వాళ్ళు దోచుకున్నారు. రాష్ట్రం యొక్క సంపదతోని వాళ్ళు లాభపడ్డారు. ఇవాళ కేసుల్లో ఎదుగుతున్నారు. అది కూడా మనం చూస్తాం. నిజంగా కూడా కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కంపెనీ కేసీఆర్ గారికి విపరీతంగా చెందాయించింది. పుట్టికేమి ఇయ్యలే కదా, జేబులకి పైసలు మనం పోయి ప్రాణం పోతుంది, వైద్యానికి 10 రూపాయలు కావాలంటే కూడా వాళ్ళు ఇయ్యరు. అట్లా ఎవరికి ఒక కాకి కూడా ఎంగిల్ చేయి దొరికినటువంటి కంపెనీలు ఎందుకు కోట్ల రూపాయలు ఇస్తున్నాయి? 250 కోట్ల రూపాయల పైసలు ఇచ్చింది ఆయన పార్టీ. 250 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చిండ్రు అంటే వాళ్ళకు లాభమైంది, ఈయన కమిషన్ ఇచ్చారు. మామూలుగా చెప్పాలంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి చూస్తే కేంద్ర ప్రభుత్వము ఒక జాతీయ స్థాయిలో ఒక స్వతంత్రమైన సంస్థ ఉంటుంది. ఆ సంస్థ పేరు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది స్వతంత్ర సంస్థ. సుప్రీంకోర్టు మాదిరిగా, ఎన్నికల కమిషన్ మాదిరిగా ఇది ఒక స్వతంత్ర సంస్థ.